వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. మిషన్ 2024 విజేతలు ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని టీడీపీ కంచుకోట ఉరవకొండ నియోజకవర్గంలో పార్టీల గేమ్ ప్లాన్ మారుతోంది. ఎలాగైనా టీడీపీని ఓడించాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఇప్పటికే అడ్డదారులు తొక్కుతుంది. అయినా ఫలితం ఉంటుందా? అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉరవకొండ ఒకటి. రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ 3 చోట్ల మాత్రమే గెలిచింది. అది కుప్పంలో చంద్రబాబు, హిందూపూర్లో నందమూరి బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్. ఈసారి సీఎం జగన్ ప్రాతినిధ్యం వహించే పులివెందుల సహా 52 నియోజకవర్గాల్లో గెలిచి తీరతామని టీడీపీ చెప్పుకుంటోంది. అందులో ఉరవకొండ ఆ పార్టీకి కంచుకోట. పయ్యావుల కేశవ్ మొత్తం 6 సార్లు పోటీ చేస్తే 4 దఫాలు గెలిచి చూపించారు. ఎన్టీఆర్ హయాం నుంచి హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్త అయిన కేశవ్ పోటీలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఈసారి మాత్రం వైసీపీ వర్సెస్ టీడీపీ రసవత్తర పోరు ఖాయమని అనంతపురం జిల్లా వర్గాలు అంచనా వేస్తున్నాయి. పయ్యావుల ఒక ఫైటింగ్ స్టార్. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఎప్పుడూ వెనకాడుగలేదు. ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం సొంత నిధులను కూడా ఖర్చు పెట్టారు. పార్టీ మారాలన్న ఒత్తిడిని తట్టుకున్నారు. నియోజకవర్గంలో అధికార పార్టీ అవినీతిని నిత్యం ఎండగడుతూనే ఉన్నారు. అయినా ఏదో తెలియని వెలికి కనిపిస్తూనే ఉంది. ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో 5 మండలాలు ఉన్నాయి. ఉరవకొండతో పాటు కూడేరు, బెలుగుప్ప, వజ్రకరూరు, విడపనకల్లు మండలాల్లో ఎక్కువ భాగం వెనకబడి ఉన్నాయి. వాటికి అభివృద్ధి చేయటంలో పయ్యావుల కృషి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అంశమే. 2000 ఎకరాల పొలమున్న భూస్వాముల కుటుంబంలో పుట్టిన కేశవ్ ఎన్నడూ తనను తాను సంపన్నుడిగా భావించలేదు. పేద ప్రజల మధ్యనే బ్రతికారు. ఇటీవలే తన 6 ఎకరాల పొలాన్ని పేదల ఇళ్ల నిర్మాణం కోసం దారాదత్తం చేశారు. 165 మందికి ఒక్కొక్కరికి 2.5 సెంట్లు పంచి ఇచ్చారు. మరోపక్క మాజీ ఎమ్మెల్యే అయిన ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి అవినీతికి పర్యాయ పదంగా మారారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేద ప్రజలను దోచుకుంటున్నారు. ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఎక్కడ లేఅవుట్లు వేసినా ఆయనకు కప్పం కట్టాల్సిందే. గాలిమరల సెక్యూరిటీ సిబ్బంది జీతాల్లోనూ ఆయనకు వాటా ఇవ్వాల్సిందే. తప్పుడు ఎన్ఓసీలు సృష్టించి ఆడబిడ్డల భూములను కొట్టేశారు. పైగా అంతర్గత విభేదాలతో వైసీపీ అల్లాడిపోతోంది. విశ్వేశ్వర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి అన్నట్లుగా వైసీపీ రాజకీయం నడుస్తోంది. వీటన్నిటినీ కాదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజాసేవలో తరిస్తున్నారు. కేశవ్ను ఓడించేందుకు ఓటర్ల జాబితాలో గోల్మాల్ చేసేందుకు వైసీపీ ప్రయత్నించింది. అధికారులను తమ వైపుకు తిప్పుకుంది. దీనిపై కేశవ్ ఫిర్యాదు చేయడంతో 2 అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. దాంతో ఇప్పుడు వైసీపీకి కేశవ్ మరింత టార్గెట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఉరవకొండ వైపు చూస్తుంది. వైసీపీ పట్టు బిగిస్తే కేశవ్ ఎలా తట్టుకోగలడు, ఎలా నెగ్గుకొస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే జగన్ స్వయంగా స్పెషల్ ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో ఉరవకొండ ఒకటి. చంద్రబాబుకు కేశవ్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన్ను ఓడించడం కోసం జగన్ ప్రత్యేక దృష్టి పెడతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ప్రజాదరణ ఉన్న ప్రత్యర్థులను గెలవనిస్తే తర్వాత తమకు ఇబ్బందులు ఎదురవుతాయని జగన్కు తెలుసు కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు సెలవు. నమస్తే. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.